హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ట్రెండింగ్ నెక్ డిజైన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ మెజర్మెంట్స్ అయితే చూడండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనమాట. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ యోక్ పార్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్లో ఫ్రాక్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా చూపిస్తాను. లెంత్ వచ్చేసి చిన్నపిల్ల అండి, మరీ పెద్ద ఏం కాదు. 14.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. చూసారా, 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. లెంత్ వచ్చేసి చూడండి, అన్నీ కూడా చూపిస్తాను మెజర్మెంట్స్, మీకు కూడా ఈజీగా ఉంటుంది. నేను అక్కడ చూసారా, ఇక్కడ 10.5 కదా, ఇది 14.5 కదా. లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. అలాగే వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. 6 తీసుకోలేదు, 5.5 సరిపోతుంది. అలాగే నెక్ విడ్త్ కూడా పైన షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ కూడా 5.5. ఆర్మ్ హోల్ కూడా 5.5 తీసుకున్నాను. చూసారా, అన్నీ కూడా 5.5 తీసుకున్నానండి. ఏజ్ వచ్చేసి 14 దాకా ఉండొచ్చు అనుకుంటాను, అంతగా తెలియదు. ఇక్కడ వచ్చేసి నెక్ మొత్తం కూడా లెంత్ విడ్త్ చూడండి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే చేసుకున్నాను అనమాట. 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను డిజైన్ అయితే డ్రా చేయబోతున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అండి, ఈ రౌండ్ అనేది ఉంటుంది కదా, 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇలా కర్వ్ లాగా తీసేసి రౌండ్ అయితే తీసేయాలన్నమాట. ట్రెండింగ్ నెక్ డిజైన్ అండి, పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుందన్నమాట. మనము డీప్ ఎక్కువ పెట్టుకుంటాము, విడ్త్ పెరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ రౌండ్ అనేది నేను తగ్గించానండి, చిన్నపిల్ల కదా, మరీ రౌండ్ అవుతుందని చెప్పేసి కట్ చేసేటప్పుడు తగ్గించేసాను అనమాట. పెద్దది అవుతుందేమో అని చెప్పేసి డ్రా చేసుకున్నాను కదా. దీనికి లో పక్క మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేశాను అనమాట. ఎందుకంటే 3 ఇంచెస్ కదా, విడ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది, అందుకని చెప్పేసి తగ్గించాను. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు అండి, ఇంకా విడిగా తీసేస్తున్నాను అనమాట. విడిగా తీసేసుకొని నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇవి ఏ డ్రెస్ అంటే మనకి ఇంతకుముందు 3 శారీస్ ఇచ్చి ఫ్రాక్స్ డిజైన్ చేయమన్నారు కదా, అందులో గ్రీన్ కలర్ శారీలో పీస్ అనమాట ఇది. ఇంకొకటి చిన్నదిగా వస్తే చూడు ప్రసన్న అని చెప్పేసి చెప్పింది ఆంటీ, అందుకని చెప్పేసి చిన్నగా ఒక శారీలో 2 ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను అనమాట. గోల్ మరీ ఎక్కువ అవసరం లేదు, తక్కువ వచ్చినా పర్లేదు, కొద్దిగా డైలీ యూస్కి అలా వేసుకునేలాగా చేయమా అంటే చేస్తున్నాను అనమాట. నెక్ అన్నీ కూడా అదే పాట్ నెక్ ఒకటి పెట్టాను, అలా డిజైన్ చేశాను కదా అన్నీ, అందుకని చెప్పేసి ఇది నెక్ అనేది డిజైన్ వేరే చేద్దామని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. చూసారా నెక్ అనేది ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఈ విధంగా అయితే వచ్చింది. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా కట్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ ఇదంతా కట్ చేసేస్తున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయాలి కదా, అది కూడా కట్ చేసేసి అన్నీ కూడా మెయిన్ పీస్ ఇదంతా కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట. నెక్ షేప్ చూసారా, చాలా బాగా వచ్చింది. మనము ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగుంటుందండి డిజైన్ అనేది. మా రిషికి పెట్టాను, చూసారా మీరు, నెక్ సేమ్ నెక్ అనమాట. ఇంక ఇలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా పెట్టేసుకొని మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాను అనమాట. చూసారా, ఇంకా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసి పెయింట్ పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇది శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్తో కట్ చేశాను. చూసారు కదా, ఇదైతే హ్యాండ్స్ కండి, బార్డర్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ అయితే పెట్టేశాను, నార్మల్గానే పెట్టేశాను అనమాట. ఇంకా మొత్తం కూడా కట్ చేసేసాను. ఇంకా స్టిచ్చింగ్ ఒకటి చేయాలన్నమాట. ఫ్రంట్ ప్యాక్ మన వీడియోస్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. నేను పేపర్ కటింగ్ ఏ విధంగా చేశాను, పేపర్ కటింగ్తో బ్లౌజ్ ఎలా కట్ చేస్తాను, అలాగే వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పూర్తి డీటెయిల్స్తో పెట్టానండి. అదొకటి చూస్తారని అనుకుంటున్నాను. అలాగే పీకో మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేయాలి, నా టైలరింగ్ జర్నీ ఏంటి, ఇలా అన్ని వీడియోస్ కూడా షేర్ చేశాను మీతో. అన్నీ కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత అన్నీ ఒకదానికొకటి తర్వాత చూడండి. మన వీడియోస్ మీకు నచ్చుతాయి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే వీడియోస్ బాగున్నాయి అంటే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పట్టు క్లాత్ కదా, అందుకని చెప్పేసి నేను
ఇది రిటర్న్ అంటే తిప్పేస్తున్నానండి. నెక్ అనేది కుట్టి తిరగదిప్పుతున్నాను అనమాట. తర్వాత ఇంకా లేస్ వేద్దామని చెప్పేసి లేస్ కూడా వేసాను. లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుందనమాట. కింద గేరా వచ్చేసి ఫ్లేరు 2 మీటర్సే వచ్చింది. వాళ్ళు ఇంకా చాలు అన్నారు. ఇంకా అందులో పళ్ళు తీసేసాను, శారీలో బ్లౌజు తీసేసాను. ఇంకా తక్కువే ఉంటుంది కదా, ఇంకా దాంతోనే స్టిచ్ చేసేసాను అనమాట. ఆంటీ డైలీ యూజ్కి స్టిచ్ చేయమ్మా అంటే ఇంకా స్టిచ్ చేశాను. ఇక్కడ పాదం మనము ఎత్తుతూ చిన్నగా ఈ కర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్నగా స్టిచ్ చేసుకుంటూ పోవాలన్నమాట. షేప్ అనేది నీట్గా రావాలంటే ఈ విధంగా నీట్గా కింద చూసుకుంటూ స్టిచ్ చేస్తేనే వస్తుందండి. నేను ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసాను క్లాత్ కదలకుండా. తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసాను. మూలల దగ్గర, కరువు తిరిగే దగ్గర బాగా పాదం చిన్నగా తీస్తూ చిన్నగా చూసారు కదా, ఇలా ఆపుకుంటూ నీడిల్ అనేది కిందికి ఉండేలా చూసుకోండి. సూది అనేది ఆపినప్పుడు అలా ఉంచుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట. చూసారా, నేను చిన్నగా ఈ కర్వ్ దగ్గర అంతా కూడా చిన్నగా కుడుతున్నాను. మనకి కార్నర్స్ షేప్ అనేది నీట్గా రావాలండి. మీరు కుట్టేటప్పుడు ఏంటంటే సూది కిందకు ఉండేలాగా చూసుకున్నారంటే బాగా వస్తుందన్నమాట డిజైను. చూసారా, ఇలా చిన్నగా కుట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి నేను మళ్ళీ డబల్ స్టిచ్ వేసాను అనమాట. చూసారా, మూలలు అనేది బాగా తిరగాలి, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇది కట్ చేసేసి ఇంకొక స్టిచ్ అయితే వేసాను. స్టిచ్ వేసిన తర్వాత నెక్ బాగా తిరగాలి మనకి అనుకుంటే కనుక మనము అంటే ఖర్చులు పెట్టుకోవాలి. అంటే కట్ చేస్తాం కదా పీస్ని, అలా టక్స్ పెట్టామంటే బాగా రౌండ్ అనేది తిరుగుతుందండి. షేప్ అదంతా కూడా నీట్గా వస్తుందన్నమాట. మూలల రౌండ్ తిరిగే దగ్గర ఇలా అన్ని చోట్ల టక్స్ పెట్టామంటే బాగా వస్తుంది నెక్ అనేది. కట్ చేశాను కదా, డబల్ స్టిచ్ అయితే వేసాను, ఇంకొక స్టిచ్ అయితే వేసానండి షేప్ బాగా రావాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతుండండి, చెప్పాను కదా, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకో స్టిచ్ వేసేసి తిరగతిప్పేసి కుట్టేశాను అనమాట. ఇంకా నేను అంత చుట్టూ రౌండ్ అంతా జాయింట్ చేసింది అదంతా కూడా వీడియో తెలియదు, లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. నేను జస్ట్ ఇందులో నెక్ డిజైన్ ఎలా ఉంది, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఓవరాల్ లుక్ ఎలా ఉంది అది మాత్రమే చూపించాలనుకున్నాను. మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా, అందుకని చెప్పేసి ఎక్కువైతే చూపించలేదు అనమాట. ఇంకా చుట్టూ జాయింట్ చేయడం ఇదంతా మనకు తెలిసిందే కదా, అందుకని చెప్పేసి షేర్ చేయలేదు. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. మూలలు తిరిగే దగ్గర ఇదంతా పెట్టుకున్నారంటే నెక్ అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇవి షేప్ అనేది నీట్గా తీసుకోవాలి, అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నీట్గా తీసుకున్నామంటే నెక్ డిజైన్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. చూసారా, తిరగదిప్పేసాను కదా, తిరగదిప్పేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ అయితే చేసేసుకోవాలి. లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ట్రైపాడ్ ఇంకా మొబైల్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఇలానే సరిపోయిందనమాట. ఇలా చేయి పెట్టేసి వేలు నీట్గా తీసేయండి. తీసేసి ఇప్పుడు కుట్టు అటు ఇటు కాకుండా చిన్నగా అంటే వారని పడేట్టుగా చూసుకోండి. లైనింగ్ వైపు తిప్పుకొని స్టిచ్ చేయాలన్నమాట, అప్పుడే మనకు నీట్గా వస్తుంది. చూస్తున్నారా, లైనింగ్ వైపు తిప్పేసి నీట్గా చిన్నగా స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా చూసుకుంటూ క్లాత్ అనేది సర్దుకుంటూ కుట్టాలన్నమాట. అప్పుడే మనకి నెక్ అనేది బాగా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనం అటు ఇటుగా వేసామంటే మనకి కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అది కూడా గమనించుకోవాలి. షేప్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేసామంటే స్టిచ్చింగ్ కూడా బాగుంటుందన్నమాట చూడడానికి. అప్పుడే మనకు ఒక లుక్ అనేది వస్తుంది ఫ్రాక్ అనేది. తర్వాత నేను కుట్టిన తర్వాత ప్లెయిన్ ఉందని చెప్పేసి అనుకున్నానండి. ప్లెయిన్ ఉంది అని చెప్పేసి చూసారా, ఇలా ప్లెయిన్గా ఉందన్నమాట. డిజైన్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో.
తర్వాత ఈ విధంగా లేస్ అయితే వేసాను, మల్టీ కలర్ లేస్ అనేది చూడడానికి బాగుంటుంది లుక్ వైజ్గా అని చెప్పేసి. ప్లెయిన్గా ఉంటే బాగోలేదు. హ్యాండ్స్ కూడా ఎంత కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసేసాను అనమాట. చూసారా, చిన్న హ్యాండ్స్ పెట్టానండి, ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టలేదు. ఇంకా కింద వచ్చేసి ఇదనమాట, దీనికి కూడా ఫ్రిల్స్ అదంతా కూడా పెట్టేసి రెడీ చేసి ఉంచాను అనమాట. కింద బార్డర్ ఇది సేమ్ చూసారా, కలర్ కాంబినేషన్ బాగుందండి, మెరూన్ కలర్ అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట. మొత్తం ఓవరాల్ అయితే చూసారు కదా, ఫ్రాక్ అయితే డిజైన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. నెక్ అదంతా కూడా చాలా బాగా వచ్చిందండి. ఒకవేళ మీరు కూడా ఈ నెక్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట. ఫ్లేర్ వచ్చేసి కింద 2 మీటర్స్ అయితే వచ్చిందని చెప్పాను కదా, చూడండి అది కూడా చూపిస్తాను. చిన్న ఫ్రిల్సే పెట్టాను, క్లాత్ అనేది ఎక్కువ లేదు కదా, చిన్నగా పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట. ఈ నెక్ అదంతా కూడా డిజైన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాండ్స్ కూడా